క్యాబినెట్ మీటింగ్ అని పెడతారు. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు ప్రధానంగా చూసుకుంటే పదవీ యోగం తెరాస మహిళా ఎమ్మెల్యేలకు సువర్ణ అవకాశం అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. మంత్రి, సభాపతి, ఉపసభాపతి, పార్లమెంటరీ కార్యదర్శులకు ఛాన్స్, ముఖ్యమంత్రి కేసీఆర్ యోచన అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. గత మంత్రివర్గంలో మంత్రి ఛాన్స్ మహిళలకు దొరకకపోవడంతో ఈసారి ఖచ్చితంగా మహిళకు మంత్రి దొరికే అవకాశం ఉంది అన్నది వార్త సారాంశం. మరణఘోష అన్న వార్త కనిపిస్తుంది. అయ్యప్పలకు సంబంధించిన వార్త. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, వ్యాను ఢీకొన్న కంటైనర్, 10 మంది అయ్యప్ప భక్తుల మృతి, మరో 5గురి పరిస్థితి విషమం, డ్రైవర్ మినహా మృతులంతా మెదకు వాసులే. దయచేసి వినండి, 20 నిమిషాల ముందే రావాలండి. ఇక ముందు రైల్వే స్టేషన్లలో కూడా నిబంధనలు రాబోతున్నాయి. రైల్వే స్టేషన్లో ఎక్కాల్సిన ప్రయాణికులంతా కూడా 20 నిమిషాల ముందే రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సి ఉంటుంది. విమానాశ్రయాల మాదిరిగానే రైల్వే స్టేషన్లలోనూ తనిఖీలు, అనుమానితుల ముఖాలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నారు అన్నది వార్త సారాంశం. సాక్షి ఒకసారి చూసుకుందాం. సాక్షిలో ప్రధానంగా కనిపిస్తుంది, బాబు అవినీతిపై విచారణ జరిపిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి. నిన్న ఛానల్కి ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్లో కొట్లాట అన్న వార్త కనిపిస్తుంది. పార్టీ ఓటమిపై సమీక్షించిన పార్టీలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. అదేవిధంగా శ్రీశైలం జర పైలం అన్న వార్త కనిపిస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరిక, ప్రాజెక్టులు వేగంగా తగ్గుతున్న నీటి మట్టం, శ్రీశైలం నాగార్జున సాగర్ నీటి నిర్వహణపై ఆందోళన, కనీస నీటి మట్టాలపై సాగునీటి పారుదల శాఖ కృష్ణా బోర్డు హెచ్చరిక, తాగునీటికి కష్టాలు రానివ్వద్దంటూ జలమండలి, మిషన్ భగీరథ, కృష్ణా బోర్డులకు లేఖలు, భూగర్భ జలాలలోనూ భారీ క్షీణత, నీటి నిర్వహణపై కట్టు తప్పితే భవిష్యత్తులో తాగునీటికి గండమే అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. అదేవిధంగా ఎంఐఎం ఎమ్మెల్యే ముందు నేను ప్రమాణం చేయను అంటూ రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే ఒక కీలకమైన కామెంట్ చేశారు. ప్రోటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ ఎంపిక చేయడం సరైంది కాదని, హిందూ ధర్మం పట్ల వ్యతిరేకంగా ఉండే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తాను ప్రమాణం చేయబోనని ఆయన కరాఖండిగా తేల్చి చెప్పిన వార్త నిన్న ఒక వీడియో మెసేజ్ని ఆయన రిలీజ్ చేశారు. ఆంధ్రజ్యోతి ఒకసారి చూసుకుంటే, మిచిగన్లో పేలిన గన్, నోట్లో తుపాకీ పెట్టి కాల్చారు, తెలంగాణ విద్యార్థిపై అమెరికాలో దారుణమన్న వార్త ప్రధానంగా హైలైట్ అయింది. మరణఘోష, తమిళనాట రోడ్డు ప్రమాదం, శబరిమల యాత్రికుల టెంపోను ఢీకొన్న కంటైనర్, 11 మంది దుర్మరణం, అందరూ మెదక్ జిల్లా వాసులే అన్న వార్త. నా పేరిట సేనలు వద్దు అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్, వాటికి గుర్తింపు లేదు, ఉంటే రద్దు చేసుకోండి, శ్రేణులకు కేటీఆర్ పిలుపు. గాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రం, ఏడాది క్రితం ఆర్భాటంగా ప్రారంభమైన ఒక్క జంటకు అందని వైద్యం అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. మూలన పడ్డ కోట్ల రూపాయల యంత్రాలు, వైద్యులు, టెక్నీషియన్లు కొరతే కారణం, సంతాన సాఫల్య పరీక్షకే పరిమితం, పట్టించుకొని గైనిక్ విభాగం అధిపతి, బిడ్డలు లేని దంపతుల్లో నిరాశ అన్న వార్త ప్రధానంగా హైలైట్ అవుతోంది. కోట్ల రూపాయలు వెచ్చించారు కానీ దాని మీద సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడంలో కానీ, వైద్యులను నియమించడంలో కానీ ఫెయిల్ అయ్యారు అన్నది వార్త సారాంశం. నమస్తే తెలంగాణ ఒకసారి చూస్తే, తెలంగాణ టీఆర్ఎస్దే, లోక్సభ ఎన్నికల్లోనూ 16 సీట్లు ఖాయం, కొనసాగుతున్న సీఎం కేసీఆర్ హవా, కేంద్రంలో మెజారిటీకి 15 సీట్ల దూరంలో నిలవనున్న ఎన్డీఏ అన్న వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ఈ విషయంలో తేల్చిన ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే అన్న వార్త ప్రధానంగా కనిపిస్తుంది. అయ్యో ఎంత ఘోరం, తమిళనాడులో రోడ్డు ప్రమాదం, అయ్యప్ప భక్తుల వ్యాను ఢీకొన్న కంటైనర్, 10 మంది మృతి, అంతా మెదక్ జిల్లా వాసులే. వెన్నుపోటు బాబు అంటూ చంద్రబాబుపై మోదీ చేసిన కామెంట్స్, ఎన్టీఆర్నే మోసం చేసిన వ్యక్తి ఏపీని మోసం చేయలేడా, అధికారం కోల్పోతామనే భయంతోనే అసహనం, ఏపీ సీఎంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు. డ్రైవింగ్ లైసెన్సు ఆధార్ లింక్ తప్పనిసరి, త్వరలోనే కేంద్రం నిర్ణయం, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడి అన్న వార్త కనిపిస్తుంది. ఇప్పటికే ఆధార్ని కంపల్సరీ చేయొద్దు అని చెప్పి ఇప్పటికే కోర్టులు చెప్తున్నా మళ్ళీ కేంద్రం మరొక వివాదమైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నట్టుగా కనిపిస్తోంది. విజయక్రాంతి ఒకసారి చూస్తే, శబరిమలపై నివేదిక ఇవ్వండి అంటూ కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వాన్ని కోరింది. అదేవిధంగా ఉద్రిక్తతలకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే కారణమంటూ సీఎం పినరయి విజయన్ చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా శబరిమలపై కమ్యూనిస్టు కుట్ర జరుగుతుందంటూ దత్తాత్రేయ కామెంట్స్ చేశారు. రక్షణ మంత్రి మాటలన్నీ అబద్ధాలే, ఆధారాలు చూపాలి లేదా రాజీనామా చేయాలి, రాహుల్ గాంధీ డిమాండ్. వార్తా కథనాన్ని పూర్తిగా చదివి క్షమాపణ చెప్పండి, నిర్మలా సీతారామన్కి రాహుల్ ఇచ్చిన కౌంటర్ వార్త కనిపిస్తోంది.
కొడుకు కోసమే బాబు కాంగ్రెస్ ముందు మోకరిల్లారు. యువత చేతుల్లోనే ఆంధ్ర భవిష్యత్తు. ఏపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ. ఆయన ఉంటే అసెంబ్లీలో అడుగు పెట్టను, ప్రమాణ స్వీకారం చేయను అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన కామెంట్స్ మరొకసారి ఇందులో కనిపిస్తున్నాయి. అదేవిధంగా వెలుగు ఒకసారి చూద్దాం. యాత్రలో ఘోరం. శబరిమల వెళ్ళి వస్తుండగా రోడ్డు ప్రమాదం, 11 మంది దుర్మరణం, 5గురికి తీవ్ర గాయాలు. తమిళనాడులోని పుదుక్కరి వద్ద కొట్టై వద్ద ఘటన. టెంపో ట్రావెల్ను వ్యాన్ను ఢీకొన్న కంటైనర్, 7గురు అక్కడికక్కడే మృతి. చికిత్స పొందుతూ మరో 4 మృతి. అదేవిధంగా వరుస కోడ్ అభివృద్ధి పనులకు బ్రేక్ అన్న వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇవి కాక సహకార ఎన్నికలు, తర్వాత లోక్సభ ఎలక్షన్లు, అవి పూర్తి కాగానే మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 5-6 నెలల పాటు కోడ్ అమల్లో ఉంటుంది. ఇది అభివృద్ధి పనులపై ప్రభావం చూపబోతుంది అన్నది వార్త సారాంశం. నేటి నుంచి తొలి విడత నామినేషన్లు. 197 మండలాల్లో 4480 పంచాయతీలో ఎలక్షన్ల ప్రక్రియ షురూ కాబోతోంది. 100 రోజుల్లో 100 ర్యాలీలు. లోక్సభ ఎన్నికలకు మోదీ ప్రచారం షురూ. 20 రాష్ట్రాల్లో పర్యటనకు నిర్ణయం. ఏప్రిల్లోగా దేశమంతా చుట్టేసే ప్లాన్ చేస్తున్నారు మోదీ అన్నది వార్త. ప్రజాపక్షం ఒకసారి చూసుకుంటే పెను విషాదం. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 11 మంది అయ్యప్ప భక్తుల మరణం అన్న వార్త కనిపిస్తుంది. అదేవిధంగా రేపు ఎల్లుండి సార్వత్రిక సమ్మె. అప్రమత్తమైన పోలీసులు. నేషనల్ హైవే, పారిశ్రామిక వాడల్లో అదనపు బందోబస్తు అన్న వార్త. విలేజ్ పోరు విన్నర్ ఎవరు? నేడు తొలి విడతకు మోగనున్న సైరన్. మొదటి దఫాలో 4480 పంచాయతీలు, 39,832 వార్డులకు ఎన్నికలు. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు. ఏకగ్రీవాలపై నిఘా. ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం అన్న వార్త ప్రధానంగా కనిపిస్తోంది. మొత్తంగా ఎన్నికలకు సైరన్ మోగింది. పంచాయతీ ఎన్నికలు ఈ రోజు నుంచే ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. వీటి మీద డిస్కషన్లోకి వెళ్దాం. దానికంటే ముందు మనం గెస్ట్లను పరిచయం చేసుకుంటే టీఆర్ఎస్ నేత దినేష్ చౌదరి గారు ఉన్నారు. అదేవిధంగా టీడీపీ తెలంగాణ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కృషాంక్ గారు ఉన్నారు, బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు.